హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఇదైతే డ్రైవర్స్ లైసెన్స్ ఆఫీస్ అండి. మా హస్బెండ్ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. నా దగ్గర అయితే అపాయింట్మెంట్ లేదు. సో అందరు అపాయింట్మెంట్స్ అయ్యాక అలా చూస్తూ ఉన్నాను అనమాట, నన్ను పిలుస్తారేమో అని చెప్పి. ఒక 1 hour వెయిట్ చేయించారు, కానీ అలా అయితే పిలిచారు. లర్నర్స్ లైసెన్స్ కోసం వచ్చా, పని అయితే అయిపోయింది. సో ఇంకా టైం ఉంది కదా మా హస్బెండ్ పిక్ చేసుకోవడానికి అని చెప్పి పక్కనే యూఎస్పిఐ స్టోర్ ఉంది. ఇది చాలా పాతదిగా ఉంది. సో గూగుల్లో చూసాను అనమాట, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అని. ఆల్మోస్ట్ ఇది 140 to 150 years ఓల్డ్ అండి. అంటే 19th centuryలో కొట్టారు. సో ఇంతది పెద్దదిగా ఉంది యూఎస్పిఎస్. నేను ఎప్పుడు ఇంత పెద్ద స్టోర్ చూడలేదండి యూఎస్కి వచ్చాక. సో అందుకని వై నాట్ టు క్యాప్చర్ అని చెప్పి, సో లోపలికి వెళ్ళి క్యాప్చర్ చేద్దామని చెప్పి అలా లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి ఎంటర్ అయిన వెంటనే అప్లై ఫర్ యూఎస్ పాస్పోర్ట్ హియర్ అని అయితే ఉంది. నేనైతే మా చిన్న పాప 2.5 months ఓల్డ్ ఇప్పుడు, తన కోసం ఆల్రెడీ ఈ స్టోర్కి వచ్చా జస్ట్ ఒక 2 days బ్యాక్. సో అప్పుడు చూసా ఈ స్టోర్. సో అది అప్పుడు క్యాప్చర్ చేయలేకపోయా. సో అందుకని ఇప్పుడు మీకోసం క్యాప్చర్ చేస్తూ ఉన్నా. సో ఈ చిన్న చిన్న లోకస్ చూసినట్లయితే ఇది ఒకప్పుడు పాతకాలంలో మెయిల్స్ అంటాం కదా, మనం ఏమైతే మెయిల్స్ వస్తాయో వాటి కోసం యూజ్ చేస్తారు. అండ్ చిన్న క్రిస్మస్ డెకరేషన్ అయితే కూడా పెట్టారు. ఈ రెడ్ అండ్ బ్లూ వైట్ ఫ్లాగ్స్ ఎందుకు ఉన్నాయి అని అనుకుంటే అది టెక్సస్ మ్యాప్ కోసం అలా పెడతారు ఇక్కడ. నాకు యూఎస్పిఎస్ స్టోర్ చూడంగానే ఒకేసారి నాకు మా చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చాయి. ఈ న్యూ ఇయర్ టైంలో మా డాడీ అయితే చాలా గ్రీటింగ్ కార్డ్స్ తీసుకొచ్చి మా అత్త వాళ్ళకి, క్లోజ్ రిలేటివ్స్ అందరికీ ముందుగానే పోస్ట్ చేసేవాళ్ళు. సో అప్పట్లో పోస్ట్ అయ్యాయి కదా, మనకేం వాట్సాప్ కానీ ఎటువంటి ఆన్లైన్ మెసేజెస్ లేవు కాబట్టి చాలా బాగా అనిపించేది. ఒక్కొక్కళ్ళ అడ్రస్కి అలా పోస్ట్ చేసి అలా పంపించినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ అయితే, సో అది క్యాప్చర్ చేయాలనిపించింది. ఇక్కడికి ఇంకా చాలామంది అలా వచ్చేవాళ్ళు అనమాట. సో అలా నడుచుకుని ముందుకు వచ్చాక ఇక్కడ ఒక స్టోర్ కనిపించిందండి. చాలా వింతగా అనిపించింది. ఇదైతే ఒక క్లోతింగ్ స్టోర్, బట్ అసలు క్లోతింగ్ స్టోర్ లానే అనిపించలేదు నాకు. ఏదో ఒకప్పుడు కాలంలో రాజుల కాలంలో మనకి యానిమల్స్వి అన్నీ పెట్టి ఉంచుతారు కదా. ఒకేసారి చంద్రముఖి మూవీ గుర్తొచ్చింది. చంద్రముఖి మూవీలో అలా చంద్రముఖి ప్యాలెస్లో మనకి అవన్నీ పెట్టి ఉంటాయి కదా, డీర్వి ఫేసెస్ కానీ ఒక భయంకరంగా ఫేసెస్ అలా పెట్టుంటాయి కదా. ఈ స్టోర్ అంతా ఇట్లా పెట్టున్నారనమాట. సో నాకు బయట నుంచి చూస్తేనే చాలా వింతగా అనిపించింది. సో ఎందుకు క్యాప్చర్ చేయకూడదు ఇలాంటి స్టోర్ని, ఒకసారి మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి లోపలికి ఎంటర్ అయిపోయాను. లోపలికి ఎంటర్ అయిపోయి అన్నీ క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ చూసినట్లయితే 2 birds భలే పెట్టారు. 2 birds ఒక అలా ఒక వుడ్ మీద ఉన్నట్లు. సో అదైతే క్యాప్చర్ చేసా. అండ్ ఎలాగో ఎంటర్ అయ్యా కదా, షర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. చూస్తూ ఉన్నాను, ఒక షర్ట్ మా హస్బెండ్ కోసం తీసుకుందాము అని చెప్పి. బట్ చాలా చాలా ప్రైజీ ఉన్నాయి. ఒక షర్ట్ వర్త్ లైక్ $80 to $130 ఉంది. అండ్ అసలు ఇది ఏ బ్రాండో కూడా నాకు తెలియదు. ర్యాండమ్గా వాక్ చేస్తున్నప్పుడు కనిపించింది, చాలా నచ్చినట్లు అనిపించింది. స్టోర్ వెరైటీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని క్యాప్చర్ చేద్దామని అయితే ఎంటర్ అయ్యా. సో నాకు ఏది వర్తీగా అనిపించలేదు. బట్ ఈ స్టోర్ని అయితే మెమరబుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక మ్యాగ్నెట్ తీసుకోవాలనిపించింది. సరే అని అక్కడ ఒక వుడ్ మ్యాగ్నెట్ అయితే ఉంటే ఈ మ్యాగ్నెట్ని తీసుకున్నాను అనమాట. ఒక వుడ్ మ్యాగ్నెట్ $16 తీసుకున్నాను నా దగ్గర. బట్ పర్లేదు, మెమరబుల్గా ఉంటుందని అయితే అదైతే పిక్ చేసుకున్నా. ఇది బిల్డింగ్ సెక్షన్లో కూడా ఇక్కడ ఒక స్టాట్యూ ఉంది బుల్ లాగా, అది కూడా చాలా బాగా అనిపించింది. సో స్టోర్ని బయటకు అయితే వచ్చేసాను. అలా వాక్ చేసుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత ఇలా ఓల్డ్ ఒక 120-130 years బ్యాక్ పియానో అనమాట. ఇదైతే బయట పెట్టున్నారు ఒక మ్యూజిక్ షాప్ బయట. సో ఇదేమన్నా ఓల్డ్ పీస్ అని బయట పడేసారేమో అనుకున్నా. బట్ ప్లే చేస్తే లైక్ అన్నీ వర్క్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ కీస్ ఆర్ వర్కింగ్ దేర్. ఇన్ని ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా చాలా చాలా స్మూత్గా ఉన్నాయి కీస్ అండ్ బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ వర్క్ అవుతున్నాయి అని చెప్పాను కదా అని చెప్పి నాకు నిజంగా వచ్చేమో అనుకుంటారేమో. ఏదో సౌండ్ వస్తుందండి అంతేగాని నిజంగా ప్లే చేయడం అయితే నాకు రాదు. సో జస్ట్ ఇది అన్ని ఇయర్స్ ఓల్డ్ కాబట్టి ఐ ఫెల్ట్ ఇట్స్ వర్త్ క్యాప్చరింగ్ దిస్ అని చెప్పి అందుకని ఒకసారి క్యాప్చర్ చేశాను. అండ్ ఎప్పుడు నేను మ్యూజికల్ షాప్ ఇండియాలో కానీ యూఎస్లో కానీ ఎక్కడ చూడలేదు అండ్ ఎప్పుడూ ఎంటర్ కాలేదనమాట. సరే ఓకే, ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని లోపలికి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ గిటార్స్ అంటాం కదా, ఇవన్నీ పెట్టున్నారు. ఈ గిటార్స్ అయితే ఒక్కొక్కటి
నాకు తెలిసి $900 నుంచి చూశాను. కొన్ని అయితే $3,500 వరకు కూడా ఉన్నాయి. నేనైతే ఇంత ప్రైజీ ఉంటాయి గిటార్స్ అని చెప్పి ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడము. డ్రమ్స్ ఉంది, గిటార్ ఉంది, పియానో ఉంది, అండ్ మనము స్కేటింగ్ చేస్తాం కదండి, స్కేట్ బోర్డ్స్ అంటాము, అవి కూడా ఉన్నాయి. ఆ స్కేట్ బోర్డ్స్ అన్నీ పెట్టున్నారు. అన్నీ ఆల్మోస్ట్ లైక్ $600 మినిమం వర్త్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ $3,500 అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. సో ఇది చూసారా, పియానో అండ్ ఆల్మోస్ట్ ఆల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇక్కడ దొరికేస్తాయి. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే స్ట్రేంజ్గా చూస్తారు ఆ స్టోర్ అయినా, వై ఆర్ యూ క్యాప్చరింగ్ ఆల్ దిస్ అన్నట్లు. సో ఐ సెడ్ ఐఎమ్ జస్ట్ వ్లాగింగ్ అని చెప్పి. అండ్ ఇది చూసారా, ఇది స్కేట్ బోర్డ్స్ అండి ఇక్కడ పెట్టున్నారు. సో అదండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ స్టోర్ అయితే. సో అలా వాక్ చేసుకొని ముందుకైతే వచ్చేసా. ఇది ఒక గ్యాస్ స్టేషన్ అనమాట. యూఎస్లో గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడైతే ఎవరు పెట్రోల్ పోయారండి. నేను న్యూజెర్సీలో ఉన్నప్పుడైతే అక్కడ పోసేవాళ్ళు, బట్ ఇక్కడైతే మనమే దిగి మన పెట్రోల్ మనం పోసుకోవాలి. సో ఇది చూస్తూ చాలా కాన్ఫిడెంట్గా ఏంటి అమ్మాయి మందు షాప్లోకి వచ్చేసింది, ఆల్కహాల్ షాప్లోకి వచ్చింది అని అనుకుంటున్నారు కదా. ముందు మీకే తెలుస్తుందిలేండి. అలాగే వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి. సో ఇలా ముందుకు వచ్చిన తర్వాత, అరే ఇప్పుడు కూల్ డ్రింక్స్ కనిపిస్తున్నాయి, ఇంతకుముందు మందు కనిపించింది, ఇప్పుడేమో కూల్ డ్రింక్స్ కనిపిస్తున్నాయి, చిప్స్ కనిపిస్తున్నాయి, ఇవన్నీ అనుకుంటున్నారా. సో ఇంతకుముందు చూపించా కదా మీకు ఒక గ్యాస్ స్టేషన్. సో గ్యాస్ స్టేషన్లోనే ఇక్కడ చాలా గ్యాస్ స్టేషన్స్లో ఒక చిన్న స్టోర్లా ఉంటుంది అన్నమాట, డిపార్ట్మెంట్ స్టోర్. సో అక్కడ మందు లైక్ ఈవెన్ చిన్న బియర్స్ కానీ అలా పెట్టి ఉంటారు టూగోలా తీసుకెళ్ళడానికి. సో అది ముందు చూపిస్తున్నా. అండ్ అలా వాక్ చేస్తూ వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక చిన్న పార్క్ లాగా ఉందండి. పెద్ద క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారు. సో ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. నేను అలా పార్క్లోకి ఎంటర్ అయ్యి అలా ముందుకు వాక్ చేసుకుంటూ వస్తున్నాను. అక్కడ ఒక కపుల్ అయితే ఉన్నారు. సో ఆ కపుల్ వాళ్ళు నేను ఇలా ఎంటర్ అవుతూ ఉన్న వెంటనే వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అనమాట. యాక్చువల్లీ ఇద్దరు కిస్ చేసుకుంటూ ఉన్నారు. సో నేను ఎంటర్ అయ్యాక దే ఫెల్ట్ లిటిల్ ఆక్వర్డ్ అనుకుంటా. సో వాళ్ళు వెళ్ళిపోయారు. నేనైతే దాన్ని పెద్ద పట్టించుకోలేదు. సో ఆకలేస్తుందని చెప్పి ఒక ఫుడ్ ట్రక్లో ఈ నూడిల్స్ అయితే తెచ్చుకున్నాను. మా హస్బెండ్ నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చే ముందు. సో ఈ నూడిల్స్ తినడానికి వీళ్ళు చాప్ స్టిక్ ఇచ్చారు. నాకైతే ఈ చాప్ స్టిక్ ఎలా వాడాలి ఏంటి అని తెలియదు. మళ్ళీ దానికోసం కూడా నేను గూగుల్లో బ్రౌజ్ చేసి చాప్ స్టిక్స్ ఎట్లా వాడాలి అని చెప్పి నేర్చుకొని, అండ్ దెన్ ఫైనల్లీ అయితే అది చూసి ఆ టెక్నిక్ ఫాలో అయ్యి అలానే యూజ్ చేసి ఆ చాప్ స్టిక్స్తో ఆ నూడిల్స్ అయితే తిన్నా అండి. సో ఫైనల్లీ అలా తింటూ ఒక 2-3 bites తీసుకొని ఆ టైంలోనే మా హస్బెండ్ వచ్చేసారు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.